హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ బ్లాగ్స్. ఇవి వి కూల్ కి సంబంధించిన TWS ఇయర్ బడ్స్ నేను అమెజాన్ నుంచి 799 రూపాయలకి తెప్పించాను. అంటే రూపాయి తక్కువ, 800 రూపాయలు అయింది. సో ఇవి ఎలా ఉన్నాయి, వీటి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ వీటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి పనితీరు ఎలా ఉంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత వారం రోజుల నుంచి నేను వీటిని వాడుతున్నాను. సో దీంతో నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీని అన్బాక్సింగ్ వీడియో అయితే మీరు, ఇది వీకూల్ కంపెనీకి సంబంధించిన మూన్ వాక్ M1 TWS ఇయర్ బడ్స్ అనమాట. ఇవి ఎలా ఉంటాయి, కేసు ఇయర్ బడ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ ఇమేజ్ రూపంలో చూపిస్తున్నారు. వీకూల్ కి సంబంధించిన లోగో ఉంది, వీకూల్ అని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టింది, ట్రేడ్ మార్క్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇయర్ బడ్స్ సంబంధించిన మోడల్ నేమ్ మూన్ వాక్ M1 చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అనమాట. అలాగే కింద వైపు చూసుకుందాం. కింద వైపు కొన్ని ప్యాకేజ్ కంటైనర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఈ బాక్స్ లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి అన్ని చూపిస్తున్నారు అనమాట. ఇకపోతే ఈ సైడ్ ని మనం చూసుకున్నట్టయితే వీ కూల్ మేక్స్ యూ కూల్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్యాప్షన్ అయితే ఉంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇకపోతే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం స్పెసిఫికేషన్స్ అనమాట. ఈ ఇయర్ బడ్స్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సపోర్ట్ A2DP టెక్నాలజీ అని చెప్పేసి ఉంది. అప్ టు 40 hours టోటల్ ప్లే టైమ్ అని చెప్పేసి ఉంది. అలాగే Type-C కనెక్ట్ ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పేసి ఉంది. టచ్ కంట్రోల్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంది. అలా రకరకాలుగా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే అంటించారు. వీకూల్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్టయితే 1999 రూపాయలు ఉంది. కాకపోతే అమెజాన్ లో నేను 799 రూపాయలకి, అంటే రూపాయి తక్కువ 800 రూపాయలకి అయితే దీన్ని పర్చేజ్ చేయడం అయితే జరిగింది అనమాట. పక్క మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టీరియో సౌండ్ విత్ బేస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ IPX5 స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చెవుల దగ్గర ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు చెమటతో తడిసిపోయినా లేకపోతే చిన్న చిన్న వాన చినుగులు గానీ ఇయర్ బడ్స్ పాడవు అని చెప్పేసి దీని అర్థం అనమాట. అలాగే ఇక్కడ టచ్ కంట్రోల్ కి సంబంధించింది కూడా చూపిస్తున్నారు. అలాగే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్ అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్ ఉందని చెప్పేసి. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది మనం చూసేద్దాం. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ లోపల ఇక్కడ Type-C ఛార్జింగ్ కేబుల్ ఉంది. Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఇది పక్కన పెట్టేద్దాం. ఇక ఇయర్ టిప్స్ అంటే ఇప్పుడు కొంతమంది చెవులు పెద్ద ఉంటాయి, కొంతమంది చెవులు చిన్న ఉంటాయి, కొంతమంది మీడియం సైజ్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన అనమాట టిప్స్. ఒకవేళ అయిపోతే ఇవైనా పెట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళ చెవుల సైజుని బట్టి మార్చుకోవచ్చు. అవి ఉన్నాయి. ఇక్కడ కొంత పేపర్ వర్క్ అయితే ఇక్కడ ఉంది. వీకూల్ కి సంబంధించిన పేపర్ వర్క్ అనమాట. సో అది పక్కన పెట్టేద్దాం. ఇక ఈ బాక్స్ లో ఇంకేమున్నాయో చూద్దాం. సో ఇక్కడ ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఒక QR కోడ్ అయితే ఇచ్చారనమాట. దీన్ని మనం స్కాన్ చేసి మళ్ళా వీళ్ళ తాలూకు వెబ్సైట్ ఏది ఉంటుందో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన వేరే ప్రొడక్ట్స్ ఏమైనా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఇక్కడ మనకు ఇయర్ బడ్స్ కి సంబంధించిన కేస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ 2 ఇయర్ బడ్స్ అయితే ఇచ్చారనమాట. వీటిని ఇలా బయటకు తీద్దాం. ఇది ఇక్కడ పక్కన పెడదాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇయర్ బడ్స్ ఈ విధంగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వీకూల్ సంబంధించిన లోగో ఉంది. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ స్పీకర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ టచ్ కంట్రోల్ కనిపిస్తుంది. ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, పర్వాలేదు, ప్లాస్టికే కానీ కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీతో ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ అయితే కనబడుతున్నాయి. ఇవి ఇయర్ టిప్స్ అనమాట. నేను ఇయర్ బడ్స్ ని మొబైల్ తో పెయిరింగ్ చేసి వాడి చూస్తాను. ఒకసారి సాంగ్స్ వేసి విని చూస్తాను. సాంగ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా, ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసి మళ్ళీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇయర్ బడ్స్ ని మొబైల్ తో పెయిర్ చేసి విన్నాను, సాంగ్స్ విన్నాను, బాగుంది. వీడియోస్ కూడా చూశాను. చూసేటప్పుడు కూడా సౌండ్ క్వాలిటీ అయితే నాకు నచ్చింది. ఇలా ఓపెన్ చేయగానే కొన్ని ఇయర్ బడ్స్ అయితే ఆటో పెయిర్ అయిపోతాయి, కానీ అలా అవ్వలేదు.
ఇవి బయటకు అయితే ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది అనమాట, తీస్తేనే పెయిర్ అవుతుంది. అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇచ్చారు కాబట్టి ఇలా మూత ఓపెన్ చేసినప్పుడు అంటే లిడ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా తిప్పేసినా సరే పడిపోవు. ఇవి మ్యాగ్నెటిక్ పవర్తో వస్తున్నాయి కాబట్టి ఇవి పడే ఛాన్స్ అయితే లేదు. సో ఇవి సౌండ్ క్వాలిటీ పరంగా నాకు నచ్చింది, బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకటేంటంటే వీటి టచ్ కంట్రోల్ ఒక్కొక్కసారి పనిచేయట్లేదు, నాకు అది నచ్చలేదు. యాక్చువల్గా ఈ టచ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ టైం మనం టచ్ చేస్తే సాంగ్ ప్లే ఆర్ పాస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, మనకు కాల్ వచ్చినప్పుడు ఒకసారి టచ్ చేస్తే మనకి కాల్ వస్తుంది, అంటే కాల్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. లేదంటే కాల్ కట్ చేయాలన్నా సింగిల్ టచ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ మనం 2 సార్లు కానీ టచ్ చేస్తే మనకేమవుతుందంటే ప్రీవియస్ సాంగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. రైట్ సైడ్ మనం 2 సార్లు టచ్ చేస్తే ఫార్వర్డ్ సాంగ్లోకి వెళ్తుంది. అదే వీడియో కానీ లేకపోతే సాంగ్ కానీ ఏదైనా మార్చుకోవచ్చు. అలాగే 3 సార్లు టచ్ చేస్తే ఎట్ ఏ టైము మనం సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డిగ్రీస్, రైట్ సైడ్ ఏమో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు అది పెద్దగా వర్క్ అవ్వలేదు. అలాగే టచ్ కంట్రోల్ కొద్దిగా ఇబ్బంది పెట్టింది. సో 800 రూపాయలు ప్రైస్లో ఇదొక డ్రాప్ బ్యాక్ అని నేను చెప్పేసి అనుకుంటున్నాను. అన్ని బాగానే ఉన్నాయి, సౌండ్ క్వాలిటీ బాగుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగానే పనిచేస్తుంది. టచ్ కంట్రోల్తోనే నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఒక్కొక్కసారి టచ్ చేసిన కాల్ కట్ అవ్వట్లేదు, అలాగే సాంగ్ కూడా ఆగట్లేదు. కాల్ లిఫ్ట్ చేద్దామన్నా టచ్ చేసినప్పుడు కూడా లిఫ్ట్ అవ్వట్లేదు అనమాట. అలాగే డబల్ ట్యాప్ చేసినప్పుడు ఫార్వర్డ్ ప్రీవియస్లోకి వెళ్ళాలి, అది కూడా వెళ్ళట్లేదు. అలాగే ట్రిపుల్ కట్ టచ్ చేసినప్పుడు సౌండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వాలి, అది కూడా అంటే ప్రాపర్గా యాక్యురేట్గా అయితే పనిచేయట్లేదు. సో అందులోనే నేను డిసప్పాయింట్ అయ్యాను. మిగతా అన్ని విషయాల్లోనూ ఇయర్ బడ్స్ బాగానే ఉన్నాయి. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే 799 రూపాయలకి అమెజాన్లో మనకి దొరుకుతుంది. సో దాని లింక్ మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా వీకూల్ మూక్ 1 M1 TWS ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ వీడియో. ఈ ఇయర్ బడ్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైన్ అవుట్ నౌ. We'll be right back.